వివేకమును కలిగించినది విద్య. విద్యార్థి అంటే విద్యా ప్లస్ అర్థి విద్యార్థులలో ఉండాలి. అప్పుడే మానవ జీవితము డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్తో పాటు ధర్మము, సభ్యత, సంస్కారము ఉన్నప్పుడే వారి జీవితము సఫలమవుతుంది అని మహర్షులు చెప్తున్నారు. ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమే పశుభిర్ నరాణాం జ్ఞానం నరాణాం అధికో విశేషః జ్ఞానేన హీనః పశుభిర్ సమానః. జ్ఞానము, ఆహారము, నిద్ర, భయము, ఆకలి, కామము, కోరికలు ఇవన్నీ పశువులకు మానవులకు సమానంగా ఉంటాయి. కానీ మానవులకు అధికో విశేష ఏంటి అంటే జ్ఞానం. ఆ జ్ఞానం లేనప్పుడు మనుషులు కూడా పశువులతో సమానమే. అందుకే మనుష్య రూపేణ మృగాశ్చరంతి అని మహర్షులు చెప్తారు. అంటే మనుష్య రూపంలో ఉండేటువంటి మృగాలు. కాబట్టి విద్యార్థి దశలో విద్యార్థులందరూ మంచిగా బాగా మీరు విద్యను ఆర్జించాలి. విద్యార్థినాం విద్యార్జనమేవ కర్తవ్యం. ఈ వయస్సులో విద్యార్థి దశలో విద్యార్థులందరూ మంచిగా విద్యను ఆర్జించాలి. అదే మీ ప్రథమ కర్తవ్యం, అత్యంత ఆవశ్యకము. ఏ విధంగా ఆకలేస్తే ఆకలేస్తే అన్నం తింటాము, దాహం వేస్తే నీరు తాగుతాము, ఆ విధంగా విద్యార్థి దశలో విద్యను ఆర్జించడమే ప్రథమ కర్తవ్యం. మిగతావి కాదు. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను. నా విద్యయా వినా సౌఖ్యం నరాణాం జాయతే ధ్రువం. విద్య లేనిదే మానవులకు సుఖము కలుగదు అనట ధ్రువము, ఖచ్చితము. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఈ వయసులో మంచి విద్యను ఆర్జించి మీ జీవితాలు చాలా ప్రకాశవంతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనకు మంచి అవకాశం కూడా ఇక్కడ అందరూ ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ సార్ గారు, అక్కడ సెక్రటరీ వికాశ్రీ గారు మనకన్నీ కల్పించారు. కాబట్టి ఈ విద్యార్థి దశను మీరు బాగా చేసుకోవద్దు, అందరూ బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఉదయం లేస్తూనే మానవులందరూ జీవనోపాధి కొరకు చేసేటువంటి కర్మలు, జీవనోపాధి కర్మలు ఉపధర్మములు అనే శాస్త్రం చెప్తుంది. మనుషులకు ప్రథమ కర్తవ్యం ఏమంటే వేదాధ్యయనం, వేదం చదవాలి. ఆ విధంగా చేయాలి అని మహర్షులు, ఋషులు చాలా బోధించారు. మహర్షి చెప్పినటువంటి ఒక్క శ్లోకం నేను చెప్పదలుచుకున్నా. వేదమే వాప్యసే నిత్యం యథాకాల అతంత్రితః త్వం హస్యాహుః పరం ధర్మం ఉపధర్మం ఉచ్యతే. ఈ ప్రపంచమునందు సర్వ మానవులకు ప్రథమ కర్తవ్యము వేదాధ్యయనము. వేదాన్ని అధ్యయనం చేయాలి, పంచమహాయజ్ఞాలు ఆచరించాలి. కాబట్టి మీరు కూడా డిఎంఈ స్కూల్లో చదువుతున్నందుకు మహర్షి దయానందుని పేరు ఇంకా నిలబెట్టాలి. మహర్షి దయానందుని పుట్టి 200 సంవత్సరాల సందర్భంగా మన ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ 150 రూపాయల నాణ్యము, 200 రూపాయల నాణ్యము, 200 నాణ్యం మీద మహర్షి దయానందుని ఫోటో ఉంది. అది చాలా గర్వకారణం దేశానికి. ఒక్క మోడీ వల్లే జరిగింది. ప్రియతమ ప్రధానమంత్రి మోడీ చేశారు. అందుకే దశనియమాలలో మహర్షి దయానందుడు చెప్పినటువంటి वेद सब सत्य विद्याओं का पुस्तक है। वेद का पढ़ना पढ़ाना और सुनना सुनाना सब आर्यों का परम धर्म है। The Vedas are the scriptures of all true knowledge. It is the paramount duty of all Aryas to teach them, to read them to others, to listen to them and to recite them and hear them being read. కాబట్టి వేదాధ్యయనమే ప్రథమ కర్తవ్యము అని మహర్షులు, వేదాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మీరు కూడా ప్రతిరోజు ఈశ్వర స్తుతి మంత్రాలు నేర్చుకొని ఇంట్లో పఠించాలి. ఒక్క 5 మినిట్స్లో చదివేయచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. మీరందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కాంక్షిస్తూ మీలో కూడా దేశ నాయకులు సుభాష్ చంద్రబోస్, ఒక ఆచార్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజ్, లాలా లజపత్ రాయ్, పిల్లలు ఝాన్సీ, గాంధీ, మైత్రేయి, మదానస, లోపాముద్ర, శుభాప